సిగాచి పరిశ్రమలో జరిగిన దురదృష్టకర సంఘటనపై ప్రభుత్వం బాధితుడికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, దీనిపై సమగ్ర విచారణ జరుగుతుందని ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ స్పష్టం చేశారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, ముఖ్యమంత్రి స్వయంగా సంఘటనా స్థలాన్ని సందర్శించారని, ఆరోగ్య శాఖ మంత్రి నిమిషం పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. బాధితులకి మెరుగైన వైద్యం అందించాలని, చికిత్సకు ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని గాంధీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, ఈ ఘటనలో ఇప్పటి వరకు 45 మంది మరణించారని, మరో 8 మంది ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్నారని తెలిపారు. పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నాకే అందరినీ ఇళ్లకి పంపుతామని ఎమ్మెల్యే వివరించారు. బందరగా పేలినటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. హెల్త్ మినిస్టర్ గారు స్వయాన నిమిషానికి మానిటరింగ్ చేస్తూ, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కూడా పర్సనల్గా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ మెరుగైన వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో వారు వెళ్ళటమే కాకుండా పిసిసి అధ్యక్షులు కానీ, రాష్ట్ర ఇన్ఛార్జ్ కానీ ఎలా ఉన్నారు, వైద్య సదుపాయం ఏ రకంగా అందుతూ ఉంది, మెరుగైన వైద్యం అందించడానికి మనం ఏం చేయాలి, ఏ రకంగా ప్రాణాలను రక్షించి ఆ కుటుంబాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం పూర్తి సహాయ సహకారాలు ఇప్పుడే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గారు ఇప్పుడే చెప్పారు. ఏ కోణంలో కూడా ఆలోచన చేయొద్దు, ఆర్థిక పరంగా కూడా ఎంత ఖర్చైనా కూడా పెట్టి వాళ్ళని ప్రాణాలు రక్షించే కార్యక్రమంలో ఎక్కడా వెనకాడొద్దు అని చెప్పడం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు జరిగినటువంటి సంఘటనని భవిష్యత్తులో జరగకుండా ఎలా చేయాలి, జరిగిన సంఘటనలో మేలైన జాగ్రత్తలు తీసుకొని మెరుగైన వైద్యం అందించి మరి ఈ కుటుంబాలని ఆదుకోవటం ఎలా అనే దాని మీద తీవ్రంగా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు